కొన్ని ప్రదేశాలు మనం వేసుకున్న అంచనాలకు అందుకోక నిరాశను కలిగిస్తాయి. కొన్ని ప్రదేశాలు అంచనాలకు మించి ఆనందాన్ని కలిగిస్తాయి. ఇలాంటి కోవకి చెందినవే ఆ కొండలు. కళ్లను కట్టిపడేసే గోదావరి అందాలు, ఆగకుండా ప్రవహించే ఒంపు సొంపుల నీటి ప్రవాహం, ఎన్నో మలుపులు, మరెన్నో గుర్తులు. ఎక్కడో దూరాన ఉన్న కొండలు కొద్ది కొద్దిగా దగ్గరవుతుంటే ఆ ప్రకృతి అందానికి మైమరిపించే మనస్సు అనుకున్న దానికంటే బాగా రసానుభూతిని కలిగిస్తుంది ఆ ప్రదేశం. ఇంతకీ ఆ విహారయాత్ర ఏంటి, దాని విశేషాలేంటి? ప్రకృతి ఒడిలో సాగే అందమైన ప్రయాణం. ఎన్నో మలుపులు, మరెన్నో గురుతులు. పాపికొండల విహారయాత్ర విశేషాలేంటి? గలగలా పారే గోదావరి పరవళ్లు, చుట్టూ పచ్చని అడవులు, తూర్పు కనుమల్లోని దట్టమైన అడవులతో కూడిన ఒక పర్వత ప్రాంతం. గోదారమ్మ ఒడిలో ప్రయాణిస్తూ ప్రకృతి అందాలను వీక్షిస్తూ సాగే పాపికొండల విహారయాత్ర పర్యాటకులకు ఓ మధురానుభూతి. అతిథులకు స్వాగతం పలికే ఆదివాసీలను చూస్తూ గోదావరిలో బోటుపై ప్రయాణిస్తూ పాపికొండల అందాలను ఆస్వాదిస్తుంటే ఆ అనుభూతే వేరు. తెలుగు రాష్ట్రాలే కాదు, దేశం నలుమూలల నుంచి వచ్చే టూరిస్టులతో పాపికొండలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. శీతాకాలంలో మొదలైన పాపికొండల విహారయాత్ర మే నెల వరకు కొనసాగుతుంది. హైదరాబాద్ నగరానికి 410 కిలోమీటర్ల దూరంలోనూ, ఏపీలోని రాజమండ్రికి 60 కిలోమీటర్ల దూరంలోనూ ఉన్న పాపికొండల ప్రాంతం జాతీయ పార్కుగా గుర్తించబడింది. ఇక్కడి కొండలు, జలపాతాలు, గ్రామీణ వాతావరణం మొత్తం అంతా చూసి మీరు ఆంధ్ర కాశ్మీరం అని అనకమానరు. భద్రాచలంకి వచ్చాం, అక్కడి నుంచి పాపికొండలు బాగుంటాయండి. బోటింగ్ కోసం వచ్చాం ఇక్కడికి, అండ్ బోటింగ్ అయితే చాలా ఎంజాయ్ చేస్తున్నాం. ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్ ఇన్ తెలంగాణ టు కమ్ టు పాపికొండలు. మోడల్ తెలంగాణ, ఎవ్రీవన్ ప్రతిసారి ఒక్కసారైనా పాపికొండలకు వచ్చి ఇక్కడ అన్ని సీనరీ చూడాలని కోరుకుంటున్నాను. పాపికొండల కథనం ప్రకారం చూస్తే పూర్వం పాపిడి కొండలు అనేవారు, కాలక్రమేణా పాపికొండలుగా పిలుస్తున్నారు. ఇక్కడ గోదావరి నది 2 కొండల మధ్య లోయలాగే ప్రవహిస్తూ ఉంటుంది. గోదావరి నది 2 కొండలను చీల్చుతూ ప్రవహిస్తుంది. శ్రీరాముడు, సీత వనవాసంలో ఉన్నప్పుడు ఈ ప్రాంతాన్ని సందర్శించినట్లు నమ్ముతూ ఉంటారు. ఇది ఆంధ్రప్రదేశ్లోని తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల మధ్య ప్రకృతి రమణీయమైన అందాలతో, దట్టమైన అడవులతో కూడిన ఒక అందమైన పర్యాటక ప్రదేశం. ఇక్కడ పచ్చని అడవులు, కొండలు, గ్రామీణ వాతావరణాన్ని బట్టి ఇది ఆంధ్ర కాశ్మీర్ అని పిలవకుండా ఉండలేం. ఎండాకాలం, వర్షాకాలం ఇలా ఏ కాలమైనా సరే ఇక్కడి వాతావరణం చల్లగానే ఉంటుంది. గోదావరి అలలపై లాంచీలో ప్రయాణిస్తూ పాపికొండల అందాలను వీక్షిస్తూ ప్రకృతి రమణీయతను ఆస్వాదించడం ఒక గొప్ప అనుభూతి. ఈ మంచు కురిసే చలికాలంలో గోదావరి నది అలలపై ప్రయాణిస్తూ పాపికొండల అందాలను ఆస్వాదించాలనుకుంటారు పర్యాటకులు. అల్లూరు జిల్లా చింతూరు డివిజన్లో విఆర్పురం మండలంలో పోచవరం బోటింగ్ పాయింట్ ఉంది. 2 తెలుగు రాష్ట్రాల నుంచి పర్యాటకానికి ఈ పోచవరం బోటింగ్ పాయింట్కి పర్యాటకులు పోటెత్తుతూ ఉంటారు. బాహ్య ప్రపంచానికి దూరంగా ప్రకృతి ఒడిలో సేద తీరడానికి చింతూరు ఐటీడీఏ పరిధిలో పర్యాటకులు ఒకరోజు బస చేయడానికి సిరివాక వద్ద ఏర్పాట్లు కూడా చేశారు. మరోవైపు పర్యాటకులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా బోటు యజమానులు చిన్న పిల్లలతో సహా ప్రతి ఒక్కరికి లైఫ్ జాకెట్లు అందించిన తర్వాతే ఈ యాత్ర కొనసాగుతుంది. పోచవరం బోటింగ్ పాయింట్ నుంచి రాను పోను 50 కిలోమీటర్లు గోదావరి నదిలో పచ్చని ప్రకృతిలో కొండల మధ్య ఈ యాత్ర కొనసాగుతుంటే పర్యాటకులు పరవశించిపోతారు. మేము ఇక్కడ పాపికొండలో బోటింగ్ బాగుంటుందని చెప్పేసి హైదరాబాద్ నుంచి వచ్చాము. ఇక్కడ మొత్తం బాగుంది, అంటే మొత్తం యాజ్ ఏ ప్యాకేజ్ దొరుకుతుంది మాకు. లైక్ వెళ్ళేసి ప్యాకేజ్ 5 మెంబర్స్కి మాట్లాడితే మొత్తం ట్రాన్స్పోర్ట్ ఎవ్రీథింగ్ అరేంజ్ చేస్తున్నారు. నాట్ ఓన్లీ ట్రాన్స్పోర్ట్, మాకు ఫుడ్ కూడా అరేంజ్ చేస్తున్నారు. బ్రేక్ఫాస్ట్ ప్లస్ లంచ్, ఇంకా బోర్ కొట్టకుండా డ్యాన్స్ ప్రోగ్రామ్ కూడా అరేంజ్ చేశారు. ఎంటర్టైన్మెంట్ కూడా ఉంది, సేఫ్టీ కూడా ఉంది, అంతా ఆర్గనైజ్గా ఉంది. అది చాలా చాలా బాగుంది. ఈ యాత్ర మధ్యలో పేరంటాలపల్లి వద్ద పురాతన శివాలయం, రామకృష్ణ పరమహంస మఠం పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తాయి. పర్యాటకులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా బోటు యజమానులు వారి భద్రతతో పాటు వారికి స్నాక్స్, టిఫిన్స్, భోజన సదుపాయాలు కూడా కల్పిస్తారు. ఈ లాంచీ ప్రయాణంలో పర్యాటకులను అలరించడానికి బోటు యజమానులు ఆటపాటలతో చేస్తున్నటువంటి ఏర్పాట్లు పర్యాటకులను అలరిస్తూ ఉంటాయి. పోలవరం ప్రాజెక్టు పూర్తి అయితే ఈ అందమైన ప్రకృతి, ఈ పాపికొండల యాత్ర ఉంటుందో లేదో తెలియని పరిస్థితి. జీవితంలో ఒక్కసారైనా ప్రతి ఒక్కరూ ఈ పాపికొండల యాత్ర చేసి ప్రకృతి అందాలను తిలకించి ప్రకృతి ఒడిలో సేద తీరాలని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ వారు కోరుతున్నారు. గండి పోచమ్మను దర్శించుకోవడంతో ఈ టూర్ స్టార్ట్ అవుతుంది. నదికి ఇరువైపులా పాపికొండల మధ్య సాగే లాంచీ ప్రయాణం పర్యాటకులకు మంచి అనుభూతినిస్తుంది. ఈ టూర్లో భాగంగా పాపికొండలు, పేరంటాలపల్లి ఆశ్రమం, ఆలయం, పోలవరం ప్రాజెక్ట్, దేవీపట్నం,
కొరటూరు కాటేజీలు, కొల్లూరు వెదురు గుడిసెలు వంటి అనేక ప్రాంతాలను వీక్షించవచ్చు. అన్నింటికంటే ముఖ్యంగా ప్రయాణ సమయంలో లైఫ్ జాకెట్లు ధరించడం చాలా ముఖ్యం. అసౌకర్యంగా ఉన్నాయని వాటిని ధరించకపోతే ఏదైనా జరగరాని ప్రమాదం జరిగితే విషాదం తప్పదని హెచ్చరిస్తున్నారు నిర్వాహకులు. ఇక చింతూరు ఏజెన్సీలో పోచవరం బోటింగ్ పాయింట్ వద్ద ఒకటి ఏపీ టూరిజం లంచ్తో కలిపి మొత్తం 22 లాంచీలు అందుబాటులో ఉంటాయి. టికెట్ ధర పెద్దవారికి 950 రూపాయలు, చిన్నవారికి 750 రూపాయలు. ఒక్క లాంచ్లో 95 మంది పర్యాటకులు సిట్టింగ్ కెపాసిటీ కలిగి ఉంటుంది. చుట్టూ ఎత్తైన కొండలు, కనుచూపు మేర పచ్చదనం, అలలుగా పొంగి నురగలై పారుతూ ఉరకలెత్తే గోదావరిని చూస్తే ఎవరి మనసు మాత్రం పరవశించకుండా ఉంటుంది చెప్పండి. ఇలాంటి మనోహరమైన దృశ్యాలు పాపికొండల విహారయాత్రలో కనిపిస్తాయి. అటువంటి అందాల గోదారమ్మను కనులారా వీక్షించి మనసారా ఆస్వాదించే సమయం వచ్చింది. జీవితంలో ఒక్కసారైనా ఆ అందాల్ని తిలకించి ప్రకృతి ఒడిలో సేద తీరాలని పర్యాటకులు అనుకుంటారు.